కార్డియాక్ అరెస్ట్ వల్లే ఈ వ్యక్తి చనిపోయాడని పోస్ట్ మార్టం చేసినప్పుడు అన్న కొన్ని సిమ్టమ్స్ అని కనిపించాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ డెత్లో ఆల్మోస్ట్ బాడీలో ఉన్న పైప్ లైన్ ఒక సిమెంట్ పైప్ లాగా ఒక్క వాల్తో ఉండవు, అవి ఒకదాని మీద ఒకటి 3 లేయర్స్ లాగా ఉంటాయి అన్నమాట. షుగర్ని కానీ బీపీని కానీ మన లైఫ్ స్టైల్ని కనుక కొంచెం మార్చుకుంటే కంట్రోల్ అయిపోతుంది, టాబ్లెట్స్ వాడక్కర్లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. రివర్సిబుల్ అనేది పార్ట్లీ కరెక్ట్. గ్రాస్ ఇప్పుడు 150 కిలోలు ఉన్నారు, ఏంటంటే 70-80 ఉండాల్సిన వాళ్ళు ఏమవుతుందంటే డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి, బ్రీదింగ్ డిఫికల్టీ అన్నీ వస్తాయి. వెయిట్స్ ట్రైనింగ్ అనేది చేయడం అంత అవసరం లేదు, ఒక్క వాకింగ్ ఒక్కటి చాలు. బాడీకి రకరకాల ఎక్సర్సైజ్ అవసరం. దట్ ఈస్ ద బ్రెయిన్ ఎక్సర్సైజ్. నువ్వు వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ నువ్వు వాకింగ్ చేసినా బ్రెయిన్కి అంత యూస్ఫుల్గా ఉండదు. సెల్ ఫోన్లు పై పాకెట్లో పెట్టుకుంటున్నాం, జేబుల్లో పెట్టుకుంటున్నాం, పడుకునేటప్పుడు మంచం మీద పెట్టుకుంటున్నాం. దీని ఎఫెక్ట్ నిజంగా మనిషి ఆరోగ్యం మీద ఉంటుంది కదా సార్. ఇప్పుడు అది నాకు మూడో చేయి లాంటిది, అది పక్కన లేకపోతే అసలు మనకి చేయి ఆడినట్టే కదా. ఇమ్మీడియట్ బెనిఫిట్స్ ఆర్ మోర్, లాంగ్ టర్మ్ వీ డోంట్ నో అంటిల్ సమ్వన్ ప్రూవ్స్ వీ డోంట్ నో. మండే టు ఫ్రైడే పనిచేయి, ఫ్రైడే సాటర్డే సండే హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉందంటే పబ్బులు క్లబ్బులు హ్యాపీగా తినడం తిరగడం తాగడం అన్నట్టుగానే ఉంది. ఇన్నేళ్ళు ఇన్ని సర్జరీలు ఇంత సర్వీస్ చేసిన తర్వాత మీకున్న ఎంజాయ్మెంట్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రొఫెషన్. దక్కా ముక్కిలు తింటూ ఉంటాం, అండ్ దెన్ లుక్ బ్యాక్ అండ్ దెన్ వీ ఎంజాయ్, వీ ఫీల్ బ్యాడ్. దట్ ఈస్ లైఫ్. హార్ట్ వీక్గా ఉంది అని ఎవరికి వాళ్ళు ఎలా గుర్తించగలుగుతాం? సపోజ్ అని బీపీ తక్కువ నీరసంగా ఉంది, మన 48 ఇయర్స్ పర్సన్ బీపీ తక్కువ ఉంటా కారణం ఏంటి? ఆల్కహాల్ అప్పటి వరకు హెవీగా తీసుకుని సడన్గా మానేస్తాను, సిగరెట్ తాగి అప్పటి వరకు సడన్గా మానేస్తాను, అందుకే వీడికిలా అయిపోయిందని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అంటే సిగరెట్ సడన్గా మానేస్తే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కొద్దిగా పెరుగుతుంది అనేది ఉంది. యాజ్ అ డాక్టర్ అంటే సైన్స్కి బియాండ్ ఒక పవర్ ఉంది, ఖచ్చితంగా మన చేతుల్లో లేదు అని మీరు అనుకున్న సందర్భం ఉందా సార్? ఏం సైన్స్ అండి? ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఆ వచ్చిన దాన్ని ఎట్లా చేయొచ్చు అని ట్రై చేస్తున్నాం, కానీ ఇది మేము కనిపెట్టింది ఏం కాదు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ హ్యావ్ టు డూ విత్ ఇన్ దట్ టైం. నువ్వు ఏం చేసినా పోవటం గ్యారంటీ. మైదా తినద్దు అని చాలా మంది చెప్తారు, మైదా ఫర్మెంట్ అయితే వాడచ్చు అని కొంతమంది చెప్తారు. ఏది పూర్తిగా వద్దన్నా వాడిని నమ్మద్దు. కరెక్ట్. ఇది 100% రైట్ అన్నా నమ్మద్దు. హై బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ తక్కువ వాడమని చెప్తారు, నిలవ ఉన్న పచ్చళ్ళని తినద్దు అని చెప్తారు, కానీ ఇప్పుడు మళ్ళీ నిలవ ఉన్న పచ్చళ్ళు తినచ్చండి. సోడియం వలన వాటర్ రిటెన్షన్ వస్తుంది బాడీలో. ఎగ్జాక్ట్గా సిపిఆర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సడన్గా పడిపోయినప్పుడు ఏం చేస్తామంటే చెస్ట్ మీద లెఫ్ట్ సైడ్ లోయర్ ఎండ్ ఆఫ్ బ్రెస్ట్ బోన్కి కొద్దిగా లెఫ్ట్ సైడ్ పెట్టి 3-4 సెంటీమీటర్స్ డిప్రెస్ అయ్యేటట్టు ప్రెస్ చేయాలి. నిజానికి ఒక డాక్టర్కు ఉండాల్సిన లక్షణం అంటే ఏం చెప్తారు? పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పేషెంట్ వస్తే వాడి జబ్బుకి ఏ ట్రీట్మెంట్ అవసరం వాళ్ళకి ఉన్న ట్రీట్మెంటే అందిస్తారు.